హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ బీటెక్ మచ్చా. నిన్న జరిగిన ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ చూసారా? సూపర్ 8లో ఇండియా సెకండ్ విన్ సాధించి ఇండియా సెమీఫైనల్ ప్లేస్ని కన్ఫర్మ్ చేసుకుంది. ముందుగా టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ తీసుకోగా బ్యాటింగ్కి వచ్చిన టీమిండియా రోహిత్ అండ్ విరాట్ ఇద్దరు అగ్రెసివ్ ఇంటెన్స్తో స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే రోహిత్ 23 పరుగులు చేశాడు అండ్ విరాట్ 37 చేశాడు. మన ఇద్దరు ఓపెనర్స్ అగ్రెసివ్ స్టార్ట్ ఇస్తున్నారు, కానీ మన ఇండియాకు కావాల్సిన ఓపెనింగ్ స్టాండ్ అయితే ఇప్పటివరకు రాలేదు. వన్డౌన్లో వచ్చిన రిషబ్ పంత్ పరుగులు రాపడానికి కష్టపడ్డప్పటికీ ఆ తర్వాత రన్ రేట్ పడిపోకుండా ఆడుతూ 36 రన్స్ చేశాడు. 198 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఇండియా కొంచెం బ్యాక్ ఫుట్లో కనిపించింది. ఆ తర్వాత దూబే అండ్ హార్దిక్ మంచి పార్ట్నర్షిప్తో ఆడారు. హార్దిక్ ఒక మంచి సెంచరీ చేయడంతో ఇండియా 196 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలింగ్లో హసన్ షకీబ్ అండ్ రిషబ్ హుసేన్ ఇద్దరు తలా 2 వికెట్స్ తీశారు. 197 చేసింగ్కి బరిలో దిగిన బంగ్లాదేశ్ మొదట్లో అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడి మంచి స్కోర్నే చేసింది. ఆ తర్వాత రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు కోల్పోతూ 20 ఓవర్స్కి 146 రన్స్ చేసింది. దీంతో 50 రన్స్ తేడాతో ఇండియా విన్ అయింది. ఇండియన్ బౌలింగ్ లైనప్లో కుల్దీప్ 3 వికెట్స్, అక్షదీప్ 2 వికెట్స్, బుమ్రా 2 వికెట్స్ అండ్ హార్దిక్ 1 వికెట్ తీశాడు. బ్రిలియంట్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్ చేసిన హార్దిక్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. 2 బ్యాక్-టు-బ్యాక్ విన్స్తో మన ఇండియా సెమీఫైనల్ ప్లేస్ను కన్ఫర్మ్ చేసుకుంది. మరి మీరు మ్యాచ్ చూసారా? మీకు మ్యాచ్ ఎలా అనిపించిందో మాతో షేర్ చేసుకోండి. మా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.